హాయ్ హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ విన్నీ. నేను ఈరోజు వీడియోలో అయితే సూపర్ టేస్టీగా అండ్ క్విక్గా తయారు చేసుకునే చికెన్ ఫ్రైని చేసి చూపించబోతున్నాను. ఈ చికెన్ ఫ్రై కోసం అయితే నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు బోన్లెస్ చికెన్ అయితే తెప్పించేసి 2 టైమ్స్ అయితే వాష్ చేసేసి రుచికి తగ్గట్టు సాల్ట్ అలాగే చిటికెడంత పసుపు కూడా వేసేసాను. పసుపు వేసేసుకొని ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టు స్పైసీగా కావాలంటే ఇంకాస్త, అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ హోల్ గరం మసాలా ఉంటుంది కదా, ఆ పౌడర్ అయితే ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేస్తున్నాను. ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకునేసి ఒక హాఫ్ లెమన్ కూడా పిండేసుకునేసి దీని మొత్తం అయితే బాగా ముక్కకు పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత బాగా అయితే దీన్ని బాగా కలిపేసేసుకునేసి ముక్కకి బాగా మసాలా అయితే అంటేటట్టు బాగా కలిపేసుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కనైతే మూత వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన అయితే ఒక మందంగా ఉండే కుక్కర్ని అయితే పెట్టేసుకున్నాను. ఇందులోకి ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను. ఈ రెసిపీకి ఆయిల్ కాస్తంత ఎక్కువే పట్టుద్ది, అందుకోసం అనేసి ఆయిల్ కూడా ఎక్కువే తీసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఆనియన్ అయితే సన్నగా చాప్ చేసి పెట్టేసుకొనేసి వేసేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ బాగా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ గోల్డ్ కలర్లోకి అయితే వచ్చేసాయి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తం ఇందులోకైతే వేసేసుకొనేసి బాగా కలుపుకోవాలి. ముక్కలన్నీ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇందులోకి అయితే వాటర్ అయితే అవసరం పడవు. అవసరమైతే ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ అయితే పోసుకోవచ్చు. ఇందులోకి ఇప్పుడైతే బాగా ముక్కలన్నీ హాఫ్ వరకు మగ్గిపోయాయి. ఈ టైంలో నేనైతే 2 పచ్చిమిర్చి చీలికలుగా వేసేసాను. అలాగే 2 టమోటాలు కూడా వేసాను. ఇవి బాగా ఫ్రై అయిపోతాయి ఇందులో ఇలాగే. ఇవంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ ఒక హాఫ్ ఆనియన్ వరకు అయితే సన్నగా చాప్ చేసుకొని వేసేసుకోవాలి. అక్కడక్కడ బాగా తగులుతాయి. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా బాగా చల్లుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.